టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి తుది దశకు చేరుకుంది. జిల్లా అధ్యక్ష ఎన్నికలు ముగియడంతో స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆర్ కొనసాగనున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ కార్యవర్గంలో చిన్న బాస్ టీంకు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 20న టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎన్నిక. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్న కేసీఆర్ తరపున 6 నామినేషన్లు దాఖలు చేయనున్న నేతలు. ఈ నెల 24న కేసీఆర్ ఎన్నిక లాంఛనం. పార్టీ పదవుల్లో చిన్నబాస్ టీంకు ప్రాధాన్యత. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నెల 20న పార్టీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. కేసీఆర్ తరపున 6 మంత్రులతో పాటు ఇతర ముఖ్య నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. టీఆర్ఎస్ ను స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఈసారి పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సీఎం పదవిలో ఉండడంతో ఈసారి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్ కేవలం ప్రభుత్వ పాలనకే పరిమితమవుతారని, కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు చూసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష మార్పు వద్దనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కేసీఆరే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్న కీలక పదవులు, జిల్లా పదవుల్లో కేటీఆర్ టీంకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో చిన్నబాస్కు ప్రమోషన్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందన్నది కేసీఆర్ ఆలోచన.